ఆ, నా పేరు వెంకటేష్. నేను డైలీ ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్కి వాకింగ్కి వస్తూ ఉంటాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 2 స్కూళ్ళు ఉన్నాయి. సో దగ్గర ఒక 500 నుంచి 600 మంది విద్యార్థులు ఉంటారు. డైలీ పాదచారులు వస్తుంటారు వాకింగ్ చేయడానికి, అట్లే ఆడుకోవడానికి కూడా. సిటీ సెంటర్లో ఉండే ఏకైక గ్రౌండ్ మనకి ఇది మున్సిపల్ గ్రౌండ్. చాలా వరకు అందరూ సండే వీకెండ్ అని ఏదైనా హాలిడేస్ ఉన్నప్పుడు ఇక్కడే క్రికెట్ ఆడడానికి ఏదో ఒక ఆడడానికి వస్తూ ఉంటారు. ఉదయం పూట మహిళలు కూడా వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒకటి నేనేం అబ్జర్వ్ చేశానంటే, ఇక్కడ మూత్ర విసర్జన బహిరంగానే చేస్తూ ఉంటారు లేడీస్ అందరూ వాకింగ్ చేసే టైంకి, ఆ టైంకి. తర్వాత రెండోది ఏంటంటే, ఇక్కడ చెత్త అనేది అక్కడక్కడే పేరుకుపోయింది. ఈ మధ్యన ఇంకొకటి ఏమంటే, ఏదైనా ప్రోగ్రామ్స్కి అది ఇది ఏదైనా ప్రోగ్రామ్ వచ్చింది కావాలంటే మెయిన్గా మున్సిపల్ గ్రౌండే ఇస్తున్నారు. సో అది చార్జెస్ దానికి కలెక్ట్ చేస్తున్నారు లేదా అది నాకంత ఐడియా లేదు. బట్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎండ్ టు ఎండ్ క్లీన్ చేయడానికి సజెస్ట్ చేస్తే మంచిది అది. ఎందుకంటే వాళ్ళు అంతా ప్రోగ్రామ్ అయిపోయినట్టునే చెత్త అంతా అట్లే వదిలేసిపోతున్నారు. సో మార్నింగ్ వచ్చే టైంకి ఆ చెత్త చెదారం అట్లనే గ్రౌండ్లోనే ఉండిపోతుంది. అది ఎటో గాలికో అటో ఇటు వెళ్ళి ఒక మూలలో చేరిపోతుంది. సో దాన్ని మళ్ళీ తిరిగి ఎవరూ తీయట్లేదు. సో ఇక్కడే మున్సిపల్ ఆఫీసే ఉంది. మున్సిపల్ చుట్టుపక్కలలోనే ఇంత చెత్త పేరుకోవడం అనేది సో మున్సిపాలిటీకి కూడా కొంచెం మంచి విషయం కాదు, అది పరిగణం మంచిది కాదు అది. సో ఆదోని అంతా మనం క్లీన్ చేయాలనే ఉద్దేశంతో క్లీన్గానే ఉండాలి ఆదోని. సో దీన్ని కూడా కొంచెం దృష్టి సారించి ఇక్కడ ఉన్న పేరుకుపోయిన చెత్త అది ఇది అంతా కొంచెం క్లీన్ చేపిస్తే కొంచెం అందరికీ సహకారంగా ఉంటుంది. పొద్దున ఉదయం మంచి వాతావరణం ఆరోగ్యం కోసం వస్తూ ఉంటారు. సో ఇట్లాంటి చెత్త అంతా స్కూల్ చుట్టుపక్కన పేరుకోవడం వల్ల మధ్యాహ్నం పిల్లలకి వాళ్ళకి కొంచెం ఆరోగ్యం దృష్ట్యా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. సో కొంచెం దీన్ని పరిగణనలో తీసుకొని అంతా క్లీన్ చేస్తే కొంచెం అందరికీ మంచిది.